ఆపరేటర్ గారు నమస్కారం, బాగున్నారా? బాగున్నా సార్. దేవుడి దయ బాగా అదే లక్షణంగా ఉన్నా సార్. మా ఇద్దరికి 100% బ్లైండ్ అయినప్పటికీ పిల్లలు బాగా ఆ దేవుడి దిగి వచ్చారు సార్ మమ్మల్ని నడిపించడానికి ఇప్పుడు మీ దాకా. దేవుడు నా కొడుకు సార్. చాలా బాగా అది చూశాను, చాలా బాధ వేస్తుంది ఇది చూస్తే. నిజంగానే పాపం పిల్లలు ఇప్పుడు చదివే టైం, ఇది చదవాల్సిన అవసరం ఉంది. పాపం బాబు కూడా బాగా కష్టపడి. 8 సంవత్సరాలు కదా బాబు వయసు? సార్ 8 సంవత్సరాలు. ఇప్పుడు డైలీ స్కూల్కి పోతాడు. స్కూల్ వదిలిన తర్వాత 4 గంటలకి ఇంటికి వచ్చిన తర్వాత ఆటో ఎక్కుతాడు. ఆటో ఎక్కి వాడు మధ్య ఉన్న దానికి ఒక అంత సరుకులు, ఉప్పులు, పప్పులు అమ్మడం, దాంట్లో వచ్చిన ఆదాయం జీవనం పోషించుకోవడం. 3,000 రూపాయలు నాన్నగారు దిగినప్పుడే అప్పుడే 3,000 రూపాయలు పెట్టేసి పోయినాడు సార్ మాకు. అది ఆ దేవుడు వరం. అప్పటికి అదే ఇప్పటికీ ఉంది. కానీ ఈయన వచ్చినాడు కానీ రకరకాల పథకాలను ఇంకోటిని అన్నీ నాడిస్తున్నాడు. కానీ నాకు 5,000 రూపాయలు పెంచి కూడా పెట్టున్నాడు. 5,000 రూపాయలు పెంచి 100% పూర్తిగా కనపడను నా భార్యకి. దాని కొరకు 5,000 కొరకు ఎంతైనా ప్రయత్నాలు చేయాలి సార్. ఎందుకు పిల్లకాయలు లేని వాళ్ళకి, మొలకాయన వాళ్ళకి, లేని వాళ్ళకి ఇచ్చేది ఇంకెట్ట లేదన్నట్టుగా ఎంపటి ఒకళ్ళు నీళ్ళు కానీ ఈ లెక్కలో చెప్పి నాకు ఏమాత్రం ఒక స్కీమ్ కూడా లేదు సార్ నాకు. అవునమ్మా, కానీ బాబుని మెచ్చుకోవాలి. చిన్నోడైనా పెద్ద మనసుతో మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని బాగా కష్టపడి చేస్తాను. నిజంగానే ఆ వీడియో చూసిన నిజంగా చాలా బాధ వేసింది. ఇంకా బాబుని ఇంకా చదివిద్దాము, నేను చూసుకుంటాను. ఈ బండిది ఈఎంఐ కూడా మేము ఒక క్యాంపెయిన్ గా తీసుకుని నేను పర్సనల్ గా చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నాది బాధ్యత. మీరు బాబుని బాగా చదివించుకోండి. నిజంగానే అతను సంకల్పం, మొండితనాన్ని మెచ్చుకోవాలి. తల్లిదండ్రులు చాలా ధైర్యంగా సార్. మా స్కూల్ కరెక్ట్ బాగా స్కూల్ కూడా బాగా చదువుతాడు. స్కూల్ అన్ని బాగా చదువుతాడు. పైగా మాకు ఆదరణగాను వాడు గెలిచి ఉన్నాడు. ఈ వయసు ఉంటే మాకు ఆదరణగా వాడే ఇంకా మీలాంటి సహకారంతో మా జీవనం గడుస్తాం సార్. మంచి ప్రయోజకుడిగా మార్చడం, బాగా చదివిద్దాము. అతనికి ఏం ఆశ ఉంటే, ఏం చదవాలనుకుంటే అది చదివించే బాధ్యత. అంటే నా సొంత బిడ్డగా నేను చదివిస్తాను, అది నా బాధ్యత. మంచిది సార్. థ్యాంక్ యూ సార్. అట్లాగే అర్థమవుతాను సార్. మీ ఆధ్వర్యంలో నేను పెడతాను సార్ నా కొడుకు బాబుని. మీ ఆధ్వర్యంలోనే బాగా నాకు ఎంతో సంతోషం సార్. మీ ఆధ్వర్యం అంటే నాకు ఇంకా చెప్పలేని ఆనందం. అసలు ఇంకేం చెప్పాలో కాదు, అంత ఆనందం. మీ ఆధ్వర్యంలో నా కొడుకున్నాడంటే ఇంకా దానికి అడ్డు ఆపలేదు సార్. నాకు కూడా కలిసి చేద్దాం అన్న, కలిసి బాబుని బాగా చదివిద్దాము. ఇంక బండిది మీ భవిష్యత్తు చూసుకునే బాధ్యత నాది. నాకు నేను కూడా ఇది ఒకసారి కలుద్దాం, మనం కూడా అమరావతిలో ఒకసారి కలుద్దాం. అట్లా సార్. అమరావతికి చెప్తే వస్తాను సార్. నేను మీతో కలవాలి, ఖచ్చితంగా మీతో కలవాలి సార్. ఎప్పుడు చెప్పాను, ఎక్కడ చెప్పినట్టు వచ్చి కలుస్తాం. తప్పనిసరిగా మన వాళ్ళు చెప్తారు, అమరావతిలో కలుద్దాం. ఈ లోపల అన్ని కూడా మీతో మాట్లాడి అన్ని అట్లా సార్. మీకు మీ నంబర్ మీతో మాట్లాడే అవకాశం నాకు ఇవ్వండి సార్. అప్పుడప్పుడు నాకు చాలా గర్వకారణంగా ఉంది సార్. మీ నంబర్ నాకు మీతో మాట్లాడే అవకాశం. మనోడికి నేను చెప్తాను, పంపిస్తాను మీకు. మనోడు మీకు నంబర్ పంపిస్తాడు, నా పర్సనల్ సెల్ ఫోన్ నంబర్ పంపిస్తాడు. మీ నంబర్ కూడా నేను తీసుకుంటాను, చేసి మనం డైరెక్ట్ గా టచ్ లో ఉన్నాం. నో ప్రాబ్లం. చాలా ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు. నాకు మీ పాదాభివందనం సార్. నాకు చాలా ఆనందంగా ఉంది సార్. పెద్దవాళ్ళు ఎన్ని అనకూడదు, మీరు పెద్దవాళ్ళు ఎన్ని అనకూడదు. మీరు ధైర్యంగా ఉండండి. మనం అంటూ సమాజానికి మనం కలిసికట్టుగా సేవ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, ఉంటానమ్మా. మనోడికి చెప్తాను, నంబర్ పెడతాడు, నా నంబర్. అదే మంచిది. థ్యాంక్ యూ సార్. మీ పర్సనల్ నంబర్ నాకు పంపించండి సార్. నాకు చాలా తప్పనిసరిగా నేను చెప్తాను, ఈరోజు రాత్రి పంపించేస్తాను. నో ప్రాబ్లం.